student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. మాజీ మంత్రి ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసు తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మనతో పాటు వెల్లంపల్లి శ్రీనివాసరావు సార్ ఎలా ఉందంటే చాలా తక్కువ సమయం ఉంది మీకు ఎలక్షన్కి. మీరు మీ సొంత నియోజకవర్గంలో గడప గడప అందరికంటే ముందు మీరు తిరిగారు. కానీ ఇప్పుడు మీరు చాలా తక్కువ సమయంలో మీకు ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఎలా ముందుకెళ్తున్నారు? ఇందులో సమయమా టైం అని చూసే పరిస్థితి లేదు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ సింబల్ మీద ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు తప్ప ఉన్న టైంలోనే మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు, మా నమ్మకం నువ్వే జగన్ కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, అనేక కార్యక్రమాలతో ప్రజల మధ్యలోనే మా యొక్క ప్రజాప్రతినిధులు ఉంచారు. ఆ యొక్క లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మాకు శ్రీరామ రక్షగా వేల మెజారిటీతో సెంట్రల్ నియోజకవర్గం గెలవబోతున్నాం. అంటే ప్రతిపక్ష సంబంధించినటువంటి బోండమ్మ కామెంట్ చేస్తున్నారు. వెల్లంపల్లి అక్కడ గెలవలేక ఇక్కడ తీసుకొచ్చారు ఒక కామెంట్ ఆయన చేస్తున్నారు. మీరేం చెప్తారు? పనికి మాటలు బోళ్ళు మాట్లాడుతుంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే బాగున్నామమ్మా, నీకు గెలిచి చూపెట్టమని చెప్పండి. 5 ఏళ్ళు కుంభకర్ణంలో నిద్రపోయి ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్ ఓట్లు అడుగుతున్నాడు. ఏ ఒకటేస్తాడు ఓటు అతనికి? నేను చెప్తున్నా, బాగున్నామమ్మ మీద 25,000 ముందర సీట్ తెచ్చుకోమనండి. సీట్ తెచ్చుకుని 25,000కి ఒక్క ఓటు తక్కువ కూడా ఉండదు. 25,000 మెజార్టీతో గెలిచేస్తాం. మల్లాది గారి సహకారం మీకు ఎలా ఉండబోతుంది? గ్యారంటీగా మల్లాది విష్ణు అన్న నేను కలిసే ఇక్కడ పని చేస్తాము, ఇక్కడ జెండా ఎగరేస్తాం. మొత్తంగా మల్లాది విష్ణు సహకారం ఖచ్చితంగా సహకారం ఉంటుంది. ఆయనతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈరోజు ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా 25,000 మెజార్టీ ఓట్లతో సెంట్రల్ నియోజకవర్గాన్ని వైసీపీ గెలవబోతుంది. బోండా ఉమ్మ ఈసారి ఓడిపోతారని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫడితో రాయిష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.